సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ క్రింది వానిని పరిశీలించండి. ఏ శైశవ దశలో శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది. బి శైశవ దశ కంటే పూర్వ బాల్య దశలో శారీరక పెరుగుదల నిదానంగా జరుగుతుంది. సి ఉత్తర బాల్య దశలో శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది. ఆన్సర్ సరైనవి కాని వానిని గుర్తించండి. ఆన్సర్ సి మాత్రమే సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో షెల్టన్ వర్గీకరణకు చెందని వారిని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో షెల్టన్ వర్గీకరణకు చెందని వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 క్రీడాకాయులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ దశ అందరిలో ఒకే వయసులో ప్రారంభం కాదు. ఈ దశ వివిధ సంస్కృతులలో, వివిధ ప్రాంతాలలో, వివిధ వయస్సులలో ప్రారంభం అవుతుంది. ఈ దశను క్రింది వానిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 యవ్వన ఆరంభ దశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బహుముఖ కోణాలలో ఆలోచించగల శశికాంత్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో ఏ దశకు చెందుతాడు? బహుముఖ కోణాలలో ఆలోచించగల శశికాంత్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో ఏ దశకు చెందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 4 నియత ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని జతపరచండి. మొక్కలు, జంతువులు, జైవిక కారకాలు. డి ఎండ, వాన, చలి, భౌగోళిక కారకాలు. సి కులం, మతం, ఆచారాలు. బి సాంస్కృతిక కారకాలు. కుటుంబం, పాఠశాల, సమాజం, సామాజిక కారకాలు. ఏ మొక్కలు, జంతువులు. డి జైవిక కారకాలు. ఎండ, వాన, చలి, భౌగోళిక కారకాలు. కులం, మతం, ఆచారాలు, సాంస్కృతిక కారకాలు. కుటుంబం, పాఠశాల, సమాజం, సామాజిక కారకాలు. 1D 2C 3B 4A. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్తో నవీన్ అనే విద్యార్థి నిన్నటి కంటే పాఠం ఈరోజు బాగా అర్థమైనదని చెప్పాడు. ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి. టీచర్తో నవీన్ అనే విద్యార్థి నిన్నటి కంటే పాఠం ఈరోజు బాగా అర్థమైనదని చెప్పాడు. ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 అంతః పరీక్షణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంతర వ్యక్తిగత విభేదాలను సూచించేది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవీణ్ తన స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవీణ్ తన స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభాకర్ అనే విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలి అని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించాల్సిన పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష. ప్రభాకర్ అనే విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలి అని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించాల్సిన పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత.
ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం స్వయం తృప్తి కోసం పరస్పరంగా ప్రవర్తించేవారు ఏ దశకు చెందుతారు? కోల్బర్గ్ ప్రకారం స్వయం తృప్తి కోసం పరస్పరంగా ప్రవర్తించేవారు ఏ దశకు చెందుతారు? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ రెండవ దశ. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ రెండవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, వసంత్కు మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉంటుంది, అదే సమయంలో సైన్స్ క్లాస్ వినాలని ఉంటుంది. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. రెండు ఇష్టం కాబట్టి ఉపగమ సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ్ అను విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు, అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు. ఆ పొగడ్తకు ప్రేరేపించబడిన విద్యార్థి పదే పదే మంచి పనులు చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. కేశవ్ అను విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు, అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు. ఆ పొగడ్తకు ప్రేరేపించబడిన విద్యార్థి పదే పదే మంచి పనులు చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్య ద్వారా క్రింది వాటిలో నైతిక వికాసాన్ని పెంపొందించవచ్చు. విద్య ద్వారా ఈ క్రింది వాటిలో నైతిక వికాసాన్ని పెంపొందించవచ్చు. ఏ సంకల్ప బలానికి శిక్షణ, బి మంచి అలవాట్ల వ్యవస్థాపనం, సి మంచి ఆశయాల అభివృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి 3 సరైనవే. 3 పెంపొందించవచ్చు. ఏ, బి మరియు సి 3 పెంపొందించవచ్చు. ఏ, బి, సి 3 పెంపొందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ వయోస్థాయి వికాస కృత్యము కానిది. రెండవ వయోస్థాయి వికాస కృత్యము కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 చదువుకు సంసిద్ధం అగుట. ఆన్సర్ ఆప్షన్ 2 చదువుకు సంసిద్ధం అగుట. నెక్స్ట్ క్వశ్చన్, అనగనగా రాగా మతిశైలు చునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే పద్యమునందలి ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక అంశము. అనగనగా రాగా మతిశైల్లుచుండు, అనగనగా రాగా మతిశైల్లుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే పద్యమునందలి ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక అంశం. ఆన్సర్ ఆప్షన్ 3 సంధానాలు. ఆన్సర్ ఆప్షన్ 3 సంధానాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాసనం బదలాయించబడని ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాసనం బదలాయించబడని ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్షం అనే అంశానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. ప్రత్యక్షం అనే అంశానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అవధానాన్ని కనబరిచే ప్రక్రియ. అవధానాన్ని. ఆన్సర్ ఆప్షన్ 3 అవధానాన్ని కనబరిచే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన బదలాయింపు జరగాలంటే రెండు అంశాల మధ్య సహసంబంధం పోలికలు ఉండాలని పేర్కొనే సిద్ధాంతం. అభ్యాసన బదలాయింపు జరగాలంటే రెండు అంశాల మధ్య సహసంబంధం పోలికలు ఉండాలని పేర్కొనే సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సుధాకర్ అను విద్యార్థి నేర్చుకున్న విషయాలు ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి తెచ్చుకోవడము. ఆన్సర్ ఆప్షన్ 2 నిష్క్రియాత్మక స్మృతి. సుధాకర్ అను విద్యార్థి నేర్చుకున్న విషయాలు ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి తెచ్చుకోవడము. ఆన్సర్ ఆప్షన్ 2 నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్దీపనకు సహజంగా అంతకుముందు లేనటువంటి ప్రతిచర్యను కృత్రిమంగా కలిగించే అభ్యాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధనం.
ఒక ఉద్దీపనకు సహజంగా అంతకుముందు లేనటువంటి ప్రతిచర్యను కృత్రిమంగా కలిగించే అభ్యాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, లోప నిర్ధారణ నికష నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం. లోప నిర్ధారణ నికష నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం. లోప నిర్ధారణ నికష నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి బలాన్ని బలహీనతలన్నీ గురించి తెలుసుకోవడానికి. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి బలాన్ని బలహీనతల్ని గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారం మెరుపు లాంటి ఆలోచనలతో జరుగుతుందని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం. సమస్య పరిష్కారం మెరుపు లాంటి ఆలోచనతో జరుగుతుందని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు చురుకుగా విద్యార్థులు స్తబ్దులుగా ఉండటాన్ని సూచించిన నాయకత్వ రకం. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్దేశిక నాయకత్వం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చురుకుగా విద్యార్థులు స్తబ్దులుగా ఉండటాన్ని సూచించిన నాయకత్వ రకం. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్దేశిక నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, వెష్లర్ బాలల ప్రజ్ఞామాపనిలో ఆన్సర్ ఆప్షన్ 3 5 శాబ్దిక 5 అశాబ్దిక అంశాలుంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 5 శాబ్దిక 5 అశాబ్దిక అంశాలుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థిని ఆన్సర్ ఆప్షన్ 2 ఎప్పుడు శిక్ష విధించను. ఆన్సర్ ఆప్షన్ 2 ఎప్పుడు శిక్ష విధించను. నెక్స్ట్ క్వశ్చన్, 8వ తరగతి చదివే భరత్ ప్రయోగాలను చక్కగా చేస్తున్నాడు, అతనిలో అభివృద్ధి చెందిన రంగం. 8వ తరగతి చదివే భరత్ ప్రయోగాలను చక్కగా చేస్తున్నాడు, అతనిలో అభివృద్ధి చెందిన రంగం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్, రాణి మిస్ ఇండియా అవ్వాలి అనుకుంటున్నది, ఆమె శరీర సౌష్ఠవం సరిగా లేదు అయినా ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం. రాణి మిస్ ఇండియా అవ్వాలి అనుకుంటున్నది, ఆమె శరీర సౌష్ఠవం సరిగా లేదు అయినా ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత శారీరక ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత శారీరక ఆటంకం. నెక్స్ట్ క్వశ్చన్, శివసాయి అనే ఉపాధ్యాయుడు తన తరగతిలోని ప్రతిభావంతులకు వారి సామర్థ్యం మేరకు సాధనను కనిపించే అవకాశం కల్పించదలిచాడు అయినా అతడు చేయకూడనిది. శివసాయి అనే ఉపాధ్యాయుడు తన తరగతిలోని ప్రతిభావంతులకు వారి సామర్థ్యం మేరకు సాధనను కనిపించే అవకాశం కల్పించదలిచాడు అయినా అతడు చేయకూడనిది. ఆన్సర్ ఆప్షన్ 3 వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచుటకై వారిని సహచరుల నుండి వేరుపరచడం. ఆన్సర్ ఆప్షన్ 3 వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచుటకై వారిని సహచరుల నుండి వేరుపరచడం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.